అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను లెంత్ 10 తీసుకున్నాను, విడ్త్ 6 తీసుకున్నాను. కింద హ్యాండ్స్కి ఉంటుంది కదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చంక దగ్గర 11 తీసుకున్నాను. అలాగా మార్కింగ్ వేసుకోవాలి. మనం హ్యాండ్స్ మొత్తం మార్కింగ్ వేసుకున్నాక పఫ్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 3 ఇంచెస్ హైట్ 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత వాటికి కర్వ్ షేపు గీసుకోవాలి. అంతా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి, లైనింగ్ కట్ చేసుకోవాలి. అలాగే మనము కర్వ్ హ్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి పేపర్ క్యాన్వాస్ కూడా ఉండాలండి. 2 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకొని స్ట్రైట్ పీస్గా కట్ చేసుకోండి. తర్వాత మనం కట్ వర్క్ హ్యాండ్స్ కాబట్టి ఏదైనా రౌండ్ షేప్ ఉన్నది తీసుకొని హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా అలా మార్కింగ్ వేసుకోండి. ఆ పేపర్ క్యాన్వాస్ పైన మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఐరన్ చేయాలి. అది అలాగే స్టిక్ అవుతుంది. యాక్చువల్లీ నా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంది, అది సరిగా స్టిక్ అవ్వలేదు. మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను పిన్స్ పెట్టాను. ముందుగా మెయిన్ క్లాత్ వేసుకోవాలి, తర్వాత లైనింగ్ వేసుకోవాలి, తర్వాత పేపర్ క్యాన్వాస్ వేసుకోవాలి. కదలకుండా పిన్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఆ కర్వ్ షేప్ అనేది నీట్గా రావాలండి. అప్పుడే మనకు కట్ వర్క్ హ్యాండ్స్ అనేది లుక్ బాగుంటుంది. ఆ షేప్ అవుట్ అయిపోతే అంతగా మంచిగా ఉండదు లుక్. సో మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటుందో అది కట్ చేయాలి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత కర్వ్ షేప్స్ ఉంటుంది కదా, ఒక కర్వ్ షేప్కి ఒక కర్వ్ షేప్ మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ చిన్నగా సిజర్తోని ఘాట్లు పెట్టుకోవాలి. మెల్లిగా కట్ చేయండి. స్టిచ్ వేసుకున్న కదా అక్కడ బయట దాటి రాకూడదు. అలా చిన్నగా ఘాట్లు పెట్టిన తర్వాత క్లాత్ని టర్న్ చేసుకోవాలి. అలా ఫింగర్తోని ఉంటుంది కదా అలాగా టర్న్ చేసుకొని ఆ షేప్స్తోని మెల్లిగా టర్న్ చేసేయండి. టర్న్ చేసిన తర్వాత మొత్తం ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే నీట్గా సెట్ అవుతుంది. ఎక్కడ ఉగ్గు అలా లేకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట. 2 హ్యాండ్స్ ఉంటుంది కదా ఇలాగే స్టిచ్ చేయండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మిడిల్ ఏదైతే ఉంటుందో హ్యాండ్స్కి మార్కింగ్ వేసుకోండి మిడిల్ దగ్గర. తర్వాత మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా చిన్న మార్కింగ్ ఇవ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్ నుంచి చిన్నగా కుచ్చులు పెట్టి మిడిల్ దాకా ఇట్లా చిన్న కుచ్చులు పెట్టండి. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ నుంచి కుచ్చుళ్ళు మళ్ళీ రివర్స్లో పెట్టండి. ఇలా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది హ్యాండ్స్కి పఫ్. సో ఇలా మొత్తం కుచ్చులు పెట్టిన తర్వాత చూడండి మంచిగా అనిపిస్తుంది. పఫ్ అనేది నీట్గా తెలుస్తుంది కదా. ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా మంచిగా వస్తుంది. కట్ వర్క్ హ్యాండ్స్ ఈజీగా ఉంటుంది.